నమస్కారం అండి. రత్న కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేసేది వంకాయ పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది హోటల్లో చేసినట్టుగా వస్తుందన్నమాట. మీకు పచ్చడి చాలా బాగుంటుంది. నేను ఈ సైజు వంకాయలు తీసుకున్నాను. ఇలా పీల్ చేసేసుకున్నాను వంకాయని. ఇగోనండి ఇలా ఎందుకంటే ఇవి కాలిస్తే ఎంతో రాదు, తొక్క అంతా పోతుంది బాగాను. దాని బదులు ఈ తొక్క ఇలాగే మనం ఇప్పుడు తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి టైము కలిసి వస్తుంది. మళ్ళీ దాన్ని చల్లారడం ఒలుచుకోవడం చాలా టైం పట్టేస్తుంది అది. అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. పెద్ద వంకాయ అయితే కాలుస్తా, చిన్నవైతే కాల్చడానికి రాదని ఇట్లా చేస్తాను అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా పీల్ చేసేసుకుని చక్కగా కాయని అండి దీన్ని ఇట్లా ముక్కలు చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే కూడా మనకి దీనివల్ల ఏంటంటే లోపల ఏమైనా పురుగులు అవి ఉన్నా కూడా మనకి కనిపిస్తాయి, వదిలేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకుని చక్కగా అండ్ ఇలా కట్ చేసేసుకున్నాను. ఇవి ఉప్పులో వేసాను, ముక్కలన్నీ ఉప్పు నీళ్ళలో వేసాను అనమాట. ఎందుకంటే కండ్రెక్కిపోకుండా ఉంటాయని. ఇప్పుడు వీటిని బాండి పెట్టుకుని వేయించుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలా వంకాయ ముక్కలు, ఒక టమోటా తరుక్కున్నానండి, ఒక టమోటా ముక్కలు ఇవి, కొద్దిగా దాంట్లోకి నువ్వులు పట్టేసిన పొడి అండి ఇది. నువ్వులు వేయించి కొంచెం పట్టాను. ఇది ఒక అర ఉల్లిపాయ, దీనికి ఒక 12 ఎన్నో పచ్చిమిరపకాయలు. వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు అయితే ఒక 2 పాయలు, అంటే చిన్నవైతే ఓ 4 పాయలు వేసుకోండి, లేకపోతే 2 పాయలు సరిపోతాయి. కొద్దిగా ఇంగువ, మామూలుగా పోపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పునండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇగో ఆవాలు శనగపప్పు, మినపప్పునండి. జీలకర్ర పచ్చిదే వేసుకోవాలి, వేయించక్కర్లేదు. వేయిస్తే మళ్ళీ టేస్ట్ పోతుంది అనమాట. అది ఓకేనండి. ఇప్పుడు నేను దీని ప్రొసీజర్ చెప్తాను. ముందర ఈ ముక్కలన్నీ వేయించేసుకోవాలి కొద్దిగా. ఇందాక చెప్పడం మర్చిపోయానండి. సాల్టు, పసుపు, కొద్దిగా లైట్గా చింతపండు, ఎందుకంటే దాన్ని ఇది చేయడానికని, అంతగానేం కాదు. కరివేపాకు. ఇప్పుడు బాండీలో నూనె వేస్తానండి. బాండీ వేడెక్కింది. ఇగోనండి, ముక్కలు వేయించడానికి 2 చెంచాలు నూనె వేసాను. ఇగోనండి, నీళ్ళల్లోంచి అన్నీ తీసేసి బాండీలో వేసుకోవాలి. పసుపు కూడా వేసేయాలండి. ఇప్పుడేమో ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే చింతపండు కూడా ఇందులో వేసేస్తే ఏమవుతుందంటే అండి, కొంచెం ఆ నీరుకి మెత్తబడుతుంది. అది కూడా కలిపేసి మూత పెట్టడమే. మూత పెడితే చక్కగా మగ్గిపోతే ముద్దగా అయిపోతుంది అది వంకాయ. ఎక్కువ నూనె కూడా పట్టదండి దీనికి కూడాను, చాలా లైట్గానే పడుతుంది. ఎక్కువ నూనె వేయను నేను, నాకు తక్కువ పడుతుంది. అదే ఇప్పుడు మూత పెట్టుకుందాం, 2 నిమిషాల్లో మగ్గుతుంది. ఇవ్వాలండి, ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను. ఇంకో కాస్త మెత్తగా అయ్యాయి, ఇంకొక 2 నిమిషాల్లో ఇంకా మెత్తబడుతుంది. మెత్తబడ్డాక తీసేసి అది టమోటాలను, పచ్చిమిరకాయలు కూడా వేయించేసుకుందాము.
అయిపోయింది, ఇది వేగేసింది. ఇగో మెత్తగా అయిపోయింది చూడండి అండి. ఇది తీసేసి ఇప్పుడు ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేయించేస్తుంది. తీసాను బేసినీళ్ళకి. స్టవ్ ఆన్ చేసి ఒక చెంచా నూనె వేస్తున్నాను మరి నేను, ఎందుకంటే టమోటాలు ఉల్లిపాయలు వేయించుకోవాలి కదా అందుకని. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ కూడా వేసాను, 2 కరివేపాకులు కూడా వేసానండి. ఇవన్నీ కలిసి వేయిస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. లిడ్ పెట్టేసాము, ఒకసారి ఆపేసి. ఇదిగోనండి అయిపోయింది ఇది. ఇదిగో ముక్కలన్నీ మెత్తగా అయిపోయాయి కదా టమాటా ముక్కలు అవిను. ఇప్పుడు దీన్ని కూడా దాంట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకుందామండి. ఇదిగోనండి ఇప్పుడు పోపు వేయించేసుకుంటున్నాను. ఈ లోపల అది చల్లారుతుంది, అప్పుడేమో ఈ పోపు అందులో కలిపేసుకుంటాం అన్నమాట. అది ఒకసారి మిక్సీలో వేసుకుని. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు రెమ్మ వేసానండి. అది పోపు వేగగానే ఇంకా అది చల్లారుతుంది కనుక ఈ లోపల అది అందులో కలిపేసుకోవడం. ఇంగు వేయాలి ఇందులో. ఇది కొంచెం వేగాక ఇంగు వేసేసి ఆ వేగి వచ్చేస్తుందండి. ఇంకా ఇగోనండి పోపు వేగుతుంది. ఇంకా వేడికి పోపు బాగానే వేగిపోతుంది. ఇంకా ఎందుకంటే చాలా వేడిగా ఉంటాయి ఈ స్టవ్లు, అందుకని ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. సరిపోతుందండి ఆ వేడికి. అది మిక్సీకి వేస్తున్నాము, చల్లారింది. ఇప్పుడు ఈ మిక్సీలో వేసి ఒకసారి గిర్రం అనిపించేసి అప్పుడు ఫైనల్ టచ్ ఇద్దాం దీనికి అండి. ఇది అన్నానికి చాలా బాగుంటుంది, దోశకి కూడా చాలా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుందండి. ఫైనల్ టచ్ అండి. ఇగో నువ్వు పొడి వేయాలి. ఫస్ట్ నువ్వు పొడి వేసి కలిపేయాలి. ఇదే దీనికి టేస్ట్ అండి, నువ్వు పొడే ఎక్కువ టేస్ట్ దీనికి.
ఇప్పుడు దీని మీద పోపు వేస్తానండి. కలిపేసాను, బాగానే కలిసింది. ఇప్పుడు దీని మీద పోపు వేసేస్తాను. అయిపోయిందండి. ఓకే, ఇది బౌల్లోకి తీసేసుకున్నాం కనుక వడ్డించుకోవడమే దీన్ని. మీరందరూ కూడా చేసుకుని ఆస్వాదించి తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి. నన్ను ఎప్పట్లాగే అభిమానించండి, ఆదరించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.